హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు సెషన్ కొంచెం షార్ట్ సెషన్ అండి. ఎందుకంటే మనం ఓన్లీ డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడుతున్నాము. డెవలపర్ గురించి మాట్లాడి నెక్స్ట్ క్లాస్లో వచ్చి నేను మీకు ఒక ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ యువర్ ఇంటర్వ్యూ పర్పస్ కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అదంతా. సో లెట్స్ స్టార్ట్ విత్ డెవలపర్ టూల్స్ ఈరోజు. సో ఇది ఎక్కువగా డెవలపర్స్కి యూజ్ అవుతుందండి. మామూలుగా అడ్మినిస్ట్రేటర్స్కి పెద్ద యూజ్ కాకపోవచ్చు ఇది. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ Cloud9 నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎందుకు Cloud9 అంటే Cloud9 ఈజ్ నథింగ్ బట్ ఐడిఈ అండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. సో మీరు క్లౌడ్ రాయడానికి మీరు ఒకవేళ యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఆల్రెడీ ఎక్లిప్స్ ఉంటుంది, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆటమ్ చాలా ఉన్నాయి. అవి కాక AWS Cloud9 ఐడిఈ ఫర్ రైటింగ్, రన్నింగ్, డీబగింగ్ కోడ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇంటిగ్రేట్ అయిపోయింది అనమాట అన్ని సర్వీసెస్తో. సో AWS Cloud9 allows you to write, run, debug your code with just a browser. అంటే మీకేం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సో బ్రౌజర్లోనే మొత్తం మీరు కోడ్ అంతా టెస్ట్ చేయొచ్చు అనమాట. సో విత్ AWS Cloud9 you can immediate access to the editor, integrated debugger, built-in terminal. సో యాక్చువల్గా అయితే ఇది వచ్చి ఫ్రీ అండి, మీకు ఇదేమి డబ్బులు ఛార్జ్ చేయరు. అయితే యాక్చువల్గా మీ కోడ్ అంతా ఎక్కడో చోట సేవ్ అవ్వాలి కదా డెఫినెట్ గా. సో సేవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీకు సో క్రియేట్ ఎన్వైర్న్మెంట్ అన్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ ఐడిఈ అన్నాను అనుకోండి ఎన్వైర్న్మెంట్ పేరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసండి మీకు T2 మైక్రోవా, T2 నానోవా, అంటే బ్యాక్ ఎండ్ లో మీకు ఒక EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో choose between creating a new EC2 instance for environment or connecting directly over your server SSH. కావాలంటే వేరే సర్వర్ ఉంటే దానికి కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు T2 నానో కావాలా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని కాస్ట్ సేవింగ్, చూస్ ఏ ప్రీడిటర్మైన్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఆటో హైబర్నేట్ యువర్ ఎన్వైర్న్మెంట్ టు ప్రివెంట్ అన్నెసరీ చార్జెస్. ఒకవేళ మీరు 24 గంటలు మీరు చేయరు కదండి, మీకు ఏంటంటే ఆఫీస్ వర్క్ చేస్తారు, ఆఫీస్ అయిపోయినా ఖాళీయే, తర్వాత ఆఫీస్ అయిపోయినాక ఏంటంటే ఆటోమేటిక్గా హైబర్నేట్ అయిపోదాం మీకు చార్జెస్ పడకుండా. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ VPC సెలెక్ట్ చేసుకోవాలి, VPCO. అలాగే మీకు సబ్నెట్ సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ అని సో క్రియేట్ ఎన్వైర్న్మెంట్ అన్నాను అనుకోండి. సో మీకు ఏమవుతుందంటే మీకు ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అంటే జస్ట్ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి మీకు డైరెక్ట్గా సో క్రియేట్ ఎన్వైర్న్మెంట్ అందాం. సో క్రియేటింగ్ యువర్ AWS క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. సో కొంచెం టైం పడుతుంది తీసుకొని, మనకి ఏంటంటే మనకి ఒక ఐడి ఇచ్చేయాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో బ్యాక్ ఎండ్ EC2కి వెళ్తే మనం EC2కి వెళ్దాం. మీరు చూసినట్లయితే AWS Cloud9 శ్రీ ఐడి అని విధంగా రన్ అవుతుంది, చూసారా? సో కనెక్టింగ్ అంటే మీరు డెవలప్ చేసిన కోడ్ అంతా దాంట్లో ఉండాలన్నమాట. సో లెట్స్ వెయిట్. Come on. సో రానివ్వండి. సో ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్గా అయితే చాలా మంది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా వాడుకుంటారు, లేకపోతే ఆటమ్ వాడతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది జావా డెవలపర్స్ ఏంటంటే మీకు తెలుసు ఎక్లిప్స్ వాడుకుంటారు. ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని దాని లోపల దాన్ని ఏమంటారు, మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని వాడుకుంటారు. అంటే మీకు కావాల్సిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నారు. సో మీరు చూసినట్లయితే సో క్రియేట్ అయిపోయింది, చూసారా? సో ఐడి ఎన్వైర్న్మెంట్ అనమాట. సో మీరు ఏమన్నా క్లోన్ గిట్ రిపోజిటరీ అంటాను, మీరు చూసారంటే మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ. క్లిక్ ఆన్ అంటే అడుగుతుంది గిట్ క్లోన్ కావాలని అడుగుతుంది. సో నేనేం చేస్తాను, గిట్ హబ్ లో ఉంది ఒకటి నాది, అది క్లోన్ చేస్తాను. దీనికి ఏమైంది?
కాపీ కావట్లేదు. Clone a git repository, a git clone. ఏమైందబ్బా? సరే టైప్ చేద్దాం. సో ఏముంది ఇక్కడ? github.com my terraform files.git. ఓకే, సో https నేను ఆ ఎర్రర్ చదివి ఉండాల్సింది. Maverick 202 start git. ఓకే, వచ్చేసిందా? సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, పైన యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. నేను ఎక్స్పాండ్ చేస్తే నాకు కావాల్సినవన్నీ వచ్చేసినాయి ఇక్కడ. సో నేను డబుల్ క్లిక్ కొట్టానంటే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. సో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇదంతా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు బేసిక్గా. సో అంటే ఇది ఏం ప్రోగ్రామ్ కాదండి రన్ అవ్వడానికి. సో దాన్ని ఏమంటారు, సో మీరు మొత్తం ఎడిట్ చేసుకొని మీరు కావాల్సింది వాడుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే మీకు అన్నిటికీ ఇంటిగ్రేట్ కూడా అవుతుంది అనమాట. అంటే మీకు అదర్ సర్వీసెస్ కూడా మీరు లోపలికి వెళ్ళి రైట్ కోడ్ ఫర్ AWS API గేట్వే, షేర్ యువర్ ఐడి విత్ అదర్స్ ఇన్ రియల్ టైమ్, అంటే వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంతో. బట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఏంటంటే మీరు EC2 ఇన్స్టెన్స్ కావాలా, సో ఇక్కడే అంటే మీకు సపరేట్ గా నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేసుకోకుండా ఇక్కడ నుంచి అన్ని చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒక డెవలపర్ గా మీరు పోయి చెక్ చేసుకోండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. దాన్ని ఏమంటారు, మీకు ఆటోమేటిక్ గా బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ సిస్టమ్ ఉంది యాక్చువల్ గా. సో బిల్డ్కి వెళ్ళి దాని పేరు ఏమంటారు, మీ కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ అని కొన్ని ఉన్నాయన్నమాట. అన్ని బిల్డ్ కూడా చేయొచ్చు, అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. సో ప్రస్తుతానికి మీకు ఈ విధంగా ఉంటుంది చూడండి. నావిగేట్, ఎక్కడెక్కడ పోవాలి ఇవన్నీ ఉంటాయి, అన్ని ఓపెన్ అవుతాయి కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ TF స్టేట్ బ్యాకప్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చి ఇది ఒకవేళ మీరు అయిపోతే ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేసేయండి, అవసరం లేదు యాక్చువల్గా. Cloud9కి వెళ్దాం, అంటే ఎన్వైరన్మెంట్ డిలీట్ చేయడానికి. సో ఇక్కడ ఉంది డిలీట్ అంటాను, ఓపెన్ ఐడి. సో డిలీట్ శ్రీ ఐడి ఇవ్వండి. సారీ, డిలీట్. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చి మీరు చూడాల్సింది వచ్చి మీకు ఇక్కడ డెవలపర్ టూల్స్ లో మీకు ఉండాల్సింది వచ్చి కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, కోడ్ బిల్డ్. ఈ నాలుగు అండి, ఈ నాలుగు. సో ఈ నాలుగు ఏంటి యాక్చువల్ గా అంటే, ఫస్ట్ కోడ్ కమిట్ అండి. కోడ్ కమిట్ ఈజ్ నథింగ్ బట్ గిట్ హబ్. గిట్ హబ్ అంటే రెపోజిటరీస్ అనమాట. గిట్ హబ్ లేకపోతే గిట్ ల్యాబ్ లేకపోతే బిట్ బకెట్. ఓకేనా? అంటే ఏంటంటే మీరు సేమ్ ఏ విధంగా అయితే గిట్ హబ్ లో నేను విధంగా డేటా సేవ్ చేసుకుంటున్నానో ఆ విధంగా మీరు కోడ్ కమిట్ కూడా చేయొచ్చు అనమాట. సో అంటే నా ఉద్దేశం, ఇక్కడికి వెళ్తాం, కోడ్ కమిట్కి వెళ్ళారు అనుకోండి, అడుగుతున్నాను మళ్ళీ ఒక రెపోజిటరీ క్రియేట్ చేయమని అడుగుతున్నాను అనమాట. చూడండి, క్రియేట్ రెపోజిటరీ అన్నారు అనుకోండి. సో శ్రీ కోడ్ కమిట్ అంటాను, క్రియేట్ రెపోజిటరీ అంటాను. ఓకే, సో స్కిప్. సో క్రియేట్ అయిపోయింది అనమాట. సో మీకు ఇక్కడ నుంచి ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. గిట్ వాడి సేమ్ గిట్ ఫంక్షనాలిటీ వాడి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూస్ కోడ్ కమిట్ టు క్విక్లీ యాడ్ ఫైల్ టు రెపోజిటరీ అండ్ అప్లోడ్ ఫైల్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనమాట. కనెక్షన్ టైప్ ఈ విధంగా. సో దాన్ని ఏమంటారు,
ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చింటో చూడండి, ఇన్స్టాల్ గిట్ సాఫ్ట్వేర్. గిట్ ఇన్స్టాల్ చేసినాక ఇన్స్టాల్ AWS CLI, తర్వాత ఇన్స్టాల్ కమాండ్ లైన్ AWS కాన్ఫిగర్. మీరు ఏదంటే అసెట్ కి, యాక్సెస్ కి, సీక్రెట్ కి యాడ్ చేయాలా. ఆ తర్వాత మీరు ఆ యూజర్ కి ఏంటంటే AWS కోడ్ కమిట్ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా కమిట్ చేసుకోవచ్చు మనం. గిట్ క్లోన్ ఉంది, బట్ మనం కమిట్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ వాడుకొని అంటే కమిట్ చేసుకొని డేటా దీనికి చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే మనకి నేనేం చేస్తానంటే మనకి IAMకి వెళ్దాము. IAMకి ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. యాక్చువల్గా పర్మిషన్స్ ఇవ్వాలా. పర్మిషన్స్ ఇక్కడ ఇచ్చింటన్నమాట. కనెక్ట్ రిపోజిటరీ అంటే ఇవ్వాల్సిన పర్మిషన్ వచ్చి మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. AWS కోడ్ కమిట్ మేనేజ్మెంట్ పాలసీ అన్నమాట. ఓకేనా, అంటే ఈ యాక్సెస్ ఇవ్వాలా మనం. యాక్సెస్ కేర్ఫుల్ గా ఇవ్వాలండి. టక్కన ఏదంటే అది ఇచ్చేసామంటే అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది. సో మీకు సెట్టింగ్ అప్ ఇక్కడ మీకు ఇచ్చి ఉంటాడు, బట్ నేనేంటంటే టైం సేవింగ్ కోసం నేను జస్ట్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చేస్తాను. రివ్యూ అండ్ క్రియేట్ యూజర్. సో AWS కాన్ఫిగర్ అంటాను. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేయాలా, మనం దీనికి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఏమన్నా సాఫ్ట్వేర్ అంటే నేను కమిట్ చేయాలనుకుందాన్ని దీన్ని క్లోన్ చేసుకుంటాను ఇక్కడ. సో వాట్ ఐ విల్ డూ ఇస్ దీన్ని కమిట్ చేస్తాను. సో గిట్ గిట్హబ్ నుంచి తీసుకున్నాను. దీన్ని మళ్ళీ నేను మన కోడ్ కమిట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకని. ఓకే సో నాకు ఇక్కడ ఏమున్నాయి యాక్చువల్గా, ఇది కదా రెపోజిటరీ. దీని లోపల ఇది తీసేస్తానులేండి, అవసరం లేదు నాకు. ఓకే సో ఈ ఫైల్స్ నేను కోడ్ కమిట్ అయితే చేంజెస్ చేశాను అనుకుందాం, దీన్ని కమిట్ చేయాలన్నమాట. సో నేనేం చేయాలి ఇప్పుడు, ఓకే గిట్ స్టేటస్ అంటాను. గిట్ స్టేటస్ అంటే ఇవన్నీ డిలీట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని కమిట్ చేయాలన్నమాట. సో అదే ఏదైనా చేంజ్ చేద్దామా, ఓపెన్ చేస్తాను, ఏదో ఒకటి చేంజ్ చేస్తాను ఆగండి. ఇక్కడ నేనేం చేస్తానంటే లాస్ట్లో ఒక కామెంట్ పెడతాను. సేవ్ చేసాను. ఓకే రైట్ డన్. సో ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అంటాను. మీరు చూసారంటే ఏమేమి ఫైల్స్ చేంజ్ అని, డిలీట్ అని, మాడిఫై అని అనమాట. సో నేనేం చేస్తాను, గిట్ రిమోట్ షో అంటే ఈ విధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందన్నమాట. నేనేమంటాను గిట్ రిమోట్ రిమూవ్ ఆరిజిన్, ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే సో గిట్ యాడ్ అంటే మొత్తం యాడ్ చేశాను అనమాట, అంటే మొత్తం ఈ ఫైల్స్ చేంజెస్ అయినాయి అని మనం చూసాం. ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే అన్ని గ్రీన్ వచ్చేసి, ఇంతకుముందు రెడ్గా ఉన్నాయి అన్ని గ్రీన్కి వచ్చేసినాయి, అంటే ఇవన్నీ మనం అక్నాలెడ్జ్ చేసాం. ఓకే మనం ఇవన్నీ చేంజెస్ నాకు అర్థమైంది, ఇప్పుడు కమిట్ చేయాలన్నమాట. ఓకే సో గిట్ కమిట్ -1 -m. ఓకే ఇప్పుడు నేను గిట్ పుష్ చేయాలన్నమాట. ఓకే సో దానికోసం నేను ఏం చేయాలా, యాడ్ చేసుకోవాలా, రెపోజిటరీని యాడ్ చేయాలా. ఏది, ఈ రెపోజిటరీని యాడ్ చేసుకోవాలా. ఓకే సో దాన్ని ఏమంటారు,
git global git config. Okay, ఏందబ్బా git clone కావాల్సింది. git config global @glibho your path is equal to, so set up a credential helper. Git remote add కొంచెం గిట్ అంత ఈజీ కాదండి, సో మనం వెయిట్ చేయాలా. వీడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇన్స్టాల్ చేయండి. ఓకే, అటాచ్ అప్రోప్రియేట్ మేనేజ్ పాలసీ. ఓకే, అట్ ద టెర్మినల్ పేస్ట్ ద ఫాలోయింగ్ కమాండ్స్. ఓకే, లెట్ మీ git config global AWS config. అందుకే అందరూ గిట్ హబ్ వాడేది, తలకాయ నొప్పి పని. ఓకే, క్రియేట్ రెపోజిటరీ ఫైన్, ఆ తర్వాత లోకల్ రిపోజ్ ఫైన్, గిట్ యాడ్ గిట్ కమిట్. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఇచ్చాడు, కానీ నేను యాడ్ చేయాలి కదా. కన్సోల్ రీజన్ గిట్ పాయింట్ డాష్బోర్డ్ క్లోన్ URL. Send your resource, send your users the connection information. Choose clone URL. So access key credential. ఇది కాదు యాక్చువల్గా. సో నేను చూసి చెప్పాలండి, ఎందుకంటే నేను ఇది వాడిన యాక్చువల్గా. నేను వాడేది ఎప్పుడు గిట్ హబ్ వాడతాను. గిట్ కమిట్ కోడ్ కమిట్ చాలా రేర్గా వాడతాను. సో మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ మీరు కరెక్ట్గా ఇవ్వలేదు. మనం ఏం చేయాలంటే, ఏ విధంగా అయితే గిట్ రిపోజిటరీ యాడ్ చేసాను చూసారా, గిట్ రిమోట్ యాడ్ అని చెప్పి, గిట్ రిమోట్ యాడ్ అని చెప్పి ఇది యాడ్ చేయాలన్నమాట. ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు లోకల్ రిపోజిటరీ యాడ్ అవుతుంది బేసిక్గా ఈ విధంగా. ఇది ఎందుకు యాడ్ కావట్లేదు అర్థం కావట్లేదు. లైనక్స్ విండోస్ సెలెక్ట్ చేసి ఫర్ రూట్ యూజర్ యాక్సెస్ HTTPS వస్తుంది, కానీ ఇది యాక్చువల్ యాడ్ చేయొచ్చు. ఏమైనా డెవలపర్స్కి ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ 2-3 డెవలపర్స్ ఉన్నట్టున్నారు. అట్ టెర్మినల్ పేజ్ ద ఫాలోయింగ్. విండోస్ యాక్చువల్గా ఉంది మన దగ్గర. సో గిట్ కాన్ఫిగ్ -global helper AWS. ఓకే 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 AWS qualify IAM user KG appropriate code commit managed policy. ఇది నేను అప్లై చేయలేదా? యాక్చువల్గా వచ్చేయాలి, యాక్చువల్ అడగకూడదు నన్ను. నేను అడ్మిన్ రైట్స్ ఇచ్చేసానండి కాబట్టి. సో గిట్ క్లోన్, గిట్ పుష్, రిసీవ్ గిట్ ఇమేజ్. కాబట్టి అడ్మిన్ రైట్స్ ఇచ్చాను, వచ్చేయాలి.
సో ఏమంటుంది, గిట్ క్లోన్ http కోడ్ కమిట్ డాట్ యూఎస్ రిపోస్ ఎక్కడో తప్పు చేస్తుంటాను, నేను చెక్ చేయాలండి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఏదో పర్మిషన్స్ ఎక్కడో సరిగ్గా ఇవ్వలేదు, సో అందువల్ల ఇష్యూ అనమాట. ఫైన్. సో మీకు అర్థమైంది కదా, నేను గిట్ హబ్ చెప్పాను, అందుకే గిట్ హబ్ అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి, ఇది కూడా పెద్దగా అందరూ వాడరు కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ కూడా పుష్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దీని తర్వాత వస్తాయన్నమాట ఇక్కడ మనకి కోడ్ డిప్లాయ్, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ అని. ఓకేనా? సో దీనికి మీకు యూజ్ అవుతుంది, ఏది ఇక్కడ నుంచి ఈజీగా తీసుకుంటుంది అనమాట. సో కోడ్ బిల్డ్ ఉంది అనుకో, నెక్స్ట్ ఏంటంటే కోడ్ బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ జెంకిన్స్ అండి. అంటే ఎగ్జాక్ట్ గా జెంకిన్స్ కాదు, జెంకిన్స్ ఏంటంటే ఇంకా చాలా పెద్దది. బట్ ఏంటంటే ఇది మీకు బిల్డ్ చేస్తుంది అనమాట. బిల్డ్ చేయడం అంటే సర్వర్ బిల్డ్ కాదండి, దాన్ని ఏమంటారు, మీరు ఇచ్చిన నోడ్ జేఎస్ కానీ లేకపోతే జావా కానీ, AWS కోడ్ బిల్డ్ ఇస్ ఫుల్లీ మేనేజ్డ్ బిల్డ్ సర్వీస్ దట్ బిల్డ్స్ అండ్ టెస్ట్ యువర్ కోడ్ అనమాట. ఓకే, అంటే ఏమవుతుందంటే మీరు చెప్పాలి ఎక్కడ ఉంది అని చెప్పి. చూడండి, కోడ్ కమిట్ నుంచా, S3 నుంచా, లేకపోతే గిట్ హబ్ నుంచా. గిట్ హబ్ సెలెక్ట్ చేశారు అనుకోండి, పబ్లిక్ రిపోజిటరీ అనుకోండి, ఇట్లా ఇవ్వచ్చు అనమాట. సో కాపీ చేసి ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇచ్చి సో మనం ఏం చేయొచ్చు అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం చేయాలి, ఈ మొత్తం రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఏది కావాలా, జావానా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కంటిన్యూ అన్నాం అనుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మొత్తం బిల్డ్ చేస్తుంది యాక్చువల్గా, A to Z గా మొత్తం బిల్డ్ చేసి. జెంకిన్స్ లో ఏ విధంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు అర్థం కాకపోయినా పర్లేదండి, డెవలప్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను. మీరేంటంటే మీరు ఇచ్చిన అన్ని జావా ఫైల్స్ అన్ని కన్వర్ట్ చేసి నాకు ఒక వార్ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు జావా ఫైల్స్ అన్ని మీరు ఏం చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఓకేనా? ఇక్కడ పెట్టినాక తర్వాత ఎన్వైరన్మెంట్ ఏది, యూజ్ ఇమేజ్ మేనేజ్డ్ బై కోడ్ బిల్డ్. సో ఏ జావా వర్షన్ లో పెట్టాలి ఇక్కడ, ఆ తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. కాబట్టి నా దగ్గర మనం ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూజ్ చేశాను, చూసారా, అది వాడదాం కావాల్సి వస్తే. ఓకే, గిట్ హబ్ పబ్లిక్ రిపోజిటరీ, మై టెస్ట్ ప్రాజెక్ట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు ఉంది, జావా వచ్చి అది జావానే. సో జావా 9 తీసుకుందాం. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకోండి. ఇక్కడ మీరు వేర్ టు పుట్ ద ఆర్టిఫాక్ట్స్, సో S3 పెట్టుకోండి. ఇది అంటే మీరు ఏ బకెట్ పేరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు, TF స్టేట్ ఇస్తాను. సో కిందకు వచ్చి సెలెక్ట్ ద VPC కోడ్ బిల్డ్ యాక్సిస్, అంటే ఎక్కడ చేయాలని చెప్పి మారుతి ఇస్తాను. సబ్నెట్స్ వచ్చి జస్ట్ ఇది ఇస్తాను, సెక్యూరిటీ గ్రూప్స్ అలౌ ఆల్. సో కంటిన్యూ అంటే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గిట్ హబ్ నుంచి ఇది యాక్సెస్ చేసుకోవాలా, ఇదంతా యాక్సెస్ చేసుకొని కన్వర్ట్ చేసి బేసిక్గా నాకు ఒక వార్ ఫైల్ లాంటిది ఇవ్వాలన్నమాట. చూద్దాం. సో మీరు చూసారంటే బిల్డ్ టైం అవుట్ వచ్చి 60 minutes అనమాట, ఎన్క్రిప్షన్ కి అంతా రావాలి నాకు. సో చూద్దాం ఏమవుతుందో. సో రెపోజిటరీ ఇది స్టార్ట్ బిల్డ్. .0. సో ఇది చూసారంటే ఇప్పుడు బిల్డ్ అవుతుంది చూడండి. మై టెస్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, దాంట్లో అప్లోడ్ చేశాను కదా. సో ఇది మొత్తం బిల్డ్ అవ్వాలి. సో సబ్మిటెడ్, ప్రొవిజనింగ్ ఇన్ ప్రోగ్రెస్. చూద్దాం. అంటే మొత్తం జావా ఫైల్స్ అంతా కరెక్ట్ గా ఉంటే ఇస్తుందండి నాకు, బట్ చూద్దాం. వెయిట్ ఫర్ ఇట్. అంటే మొత్తం క్లోన్ చేసుకోవాలి కదా, అక్కడ నుంచి క్లోన్ చేసుకొని మనం మొత్తం డీటెయిల్స్ రావాలి. మీరు ఈవెన్ కావాలనుకుంటే చూడండి, ఇక్కడ మీకు కింద జెంకిన్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది మీరు ఇచ్చుకోవాలంటే. సో జెంకిన్స్ ఏంటంటే ఈ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఈవెన్ మీరు ఇక్కడ నుంచి జెంకిన్స్ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ఇంటిగ్రేట్ చేయలేదులేండి. సో అంటే ఇప్పుడు ఇక్కడున్న దీన్ని తీసుకొని ఈ డేటా అంతా తీసుకొని లోపల కాపీ చేసుకొని తర్వాత అది మొత్తం ఎగ్జిక్యూట్ చేసి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాకు ఒక వార్ ఫైల్ ఇవ్వాలా.
అంటే వీళ్ళు కరెక్ట్ గా పెట్టుంటే నాకు వార్ ఫైల్ వచ్చేస్తుంది, బట్ అయినా చూద్దాం ఇస్తుందో ఇవ్వదో. సరే రానివ్వండి, కొంచెం టైం తీసుకున్నాక మనం మిగతా డిస్కస్ చేద్దాం ఈ లోపల. సో లెట్ మీ అన్ని క్లోజ్ చేస్తాను, ఇట్స్ అన్నెసరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కోడ్ డిప్లాయ్ అండి. కోడ్ డిప్లాయ్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఈ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసినాక మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎక్కడ ఒక సెట్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ లో ఇన్స్టాల్ చేయాలి ఆటోమేటిక్ గా. దానికి కోడ్ డిప్లాయ్ ఏం చేస్తుందంటే, సో ఇది ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ అప్లికేషన్, దెన్ అప్లోడ్ టు Amazon S3 ఆర్ GitHub అండ్ ప్రిపేర్ ఫర్ డిప్లాయ్మెంట్. సో S3 నుంచి కానీ GitHub నుంచి తీసుకొని స్పెసిఫై యువర్ ఇన్స్టెన్సెస్, దెన్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్. అంటే మనం కోడ్ డిప్లాయ్ ఏజెంట్ దీని మీద ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది మీకోసం. సో గెట్ స్టార్టెడ్ నవ్ అని అనుకోండి. సో కస్టమ్ డిప్లాయ్మెంట్ స్కిప్ వాక్ త్రూ. సో నేను ఏం చేయాలంటే ఇక్కడ EC2 లో ఇచ్చుకోవచ్చు. EC2 ఇచ్చుకొని, సో మీకు EC2 ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఇన్స్టెన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడంటే మీకు లాస్ట్ లో ఏంటంటే ఒక చోట మీకు డేటా సెలెక్ట్ చేయాలి. సో కాపీ ఆటోమేటికలీ మాన్యువల్లీ ప్రొవిజన్ ద ఇన్స్టెన్సెస్, EC2 ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ ఒక చోట మనం మన ప్యాకేజ్ ఉండాలండి. ఆ ప్యాకేజ్ తీసుకొని చేయాలి ఇక్కడ యాక్చువల్గా. ఓకే, create application, create trigger alarm. చిన్న ఎలాస్టిక్ బీన్స్. ఓకే, రోల్ అజ్యూమ్ కావట్లేదు, రోల్ ఇవ్వాలి నేను. సెలెక్ట్ సర్వీస్ దట్ క్యాన్స్ కోడ్ డిప్లాయ్ టు యాక్సెస్ ద ఇన్స్టెన్సెస్. సో యాక్చువల్గా మైగ్రేషన్ రోల్కి ఉండాలి, ఆర్ అడ్మిన్ రోల్ ఉందేమో చూద్దాం. చాలా రోల్స్ ఉంటాయి నేను క్రియేట్ చేసి పెట్టినాయి. టెస్ట్ ప్రాజెక్ట్, కాన్ఫిగ్ రోల్, ECR రోల్, ECS ఇన్స్టెన్స్ రోల్. సో మీన్ వైల్ చూడండి ఇక్కడ ఫెయిల్డ్ వచ్చింది. ఎందుకు ఫెయిల్డ్ వచ్చిందంటే మీకు చూపించాలన్నమాట. ప్రాబ్లమ్ డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ బిల్డ్ డస్ నాట్ హ్యావ్ ఇంటర్నల్ కనెక్ట్, ప్లీజ్ చెక్ సబ్మిట్. వై నాట్? బిల్డ్ డస్ నాట్ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. కరెక్ట్ గానే ఉంది అంతా. ఎనీవే, సో మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మనం మన ఒక నిమిషం అమ్మా. సో మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకొని దాన్ని ఇది బిల్డ్ చేసినాక మీకు ఏమవుతుందంటే S3లో మీరు S3కి వెళ్ళారంటే అక్కడ మీకు అప్లోడ్ చేసేస్తుంది అనమాట. అంటే ప్యాకేజ్, ఇంకా చెప్పాలంటే ప్యాకేజ్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇచ్చిన ఎక్కడైతే మీరు S3 బకెట్ ఇస్తారో అక్కడ పోయి లోపల క్రియేట్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
దీని లోపల క్రియేట్ చేయాలి వచ్చి యాక్చువల్గా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ కోడ్ డిప్లాయ్ ఏం చేస్తుందంటే కోడ్ డిప్లాయ్ వచ్చి అక్కడి నుంచి తీసుకుంటుంది. సో మనం ఎక్కడైతే అప్లోడ్ చేసామంటే అని దాని నుంచి తీసుకొచ్చి దీనికి డిప్లాయ్ చేస్తుంది. సో ఇంతేనండి. సో ఇది ఒక చైన్ అనమాట. ఫస్ట్ ఏంది, Cloud9 ఉంది. Cloud9 యూజ్ చేసి మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేస్తాం అనమాట. సో తర్వాత ఏం చేస్తాం, ఆ చేసిన డెవలప్మెంట్ అంతా ఏం చేస్తాం, కోడ్ కమిట్ కి మనం సేవ్ చేస్తాం ఆర్ గిట్హబ్ కి సేవ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, దాని దగ్గర నుంచి బిల్డ్ చేస్తాం. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్ గా జావా ఫైల్స్ అని ఇట్లా ఇచ్చేసాను అనుకోండి, పోయి మీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఇట్లా ఇచ్చేసాను అనుకోండి, JSP ఫైల్స్ .java ఫైల్స్, మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తాడు, ఇన్స్టాల్ చేయలేరు కదా. నేనేం చేయాలి, ఇన్స్టాలబుల్ ప్యాకేజ్ గా కన్వర్ట్ చేసి మీకు ఇవ్వాలి. సో అదే ఇక్కడ చేసేది. సో కోడ్ బిల్డ్ ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఫైల్స్ అన్ని తీసుకొని ఒక ప్యాకేజ్ గా క్రియేట్ చేసి అది S3కి లోడ్ చేస్తుంది. సో చేసింది, మనం దాన్ని డిప్లాయ్ చేయాలిగా, మనకు కావాలంటే మాన్యువల్ గా డిప్లాయ్ చేయొచ్చు, అలా కాకుండా ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయాలంటే కోడ్ డిప్లాయ్ అనమాట. కోడ్ డిప్లాయ్ తీసుకొని అన్నిట్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఏ ఇన్స్టెన్స్ లో మీరు చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు. ఫైనల్ గా కోడ్ పైప్ లైన్ ఉందండి. కోడ్ పైప్ లైన్ అంటే ఏంటంటే మనం ఒకదాని తర్వాత ఒకటి రన్ అవ్వాలా అని చెప్పి ఒక పైప్ లైన్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ కోడ్ కమిట్, తర్వాత కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ ఒక ప్రాసెస్ లో మనం చేయొచ్చు అనమాట. విజువలైజ్ ఆటోమేట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ కమిట్ లో కమిట్ కాగానే బిల్డ్ కావాలి, బిల్డ్ కాగానే డిప్లాయ్ కావాలి, ఇలాగేంటంటే ఒక పైప్ లైన్ పెట్టచ్చు అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ టెస్ట్ పైప్ లైన్ అంటాను. నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ ప్రొవైడర్ ఏమంటాను, గిట్హబ్ అంటాను. గిట్హబ్ దాన్ని ఏమంటారు, లేదంటే S3 కూడా పెట్టుకోండి, అయితే S3 పెడతాను ఈజీగా ఉంటుంది. S3 పెట్టి ఏది ఇద్దాం ఇక్కడ, S3 నాకు సెషన్ ఎక్స్పైర్డ్. చూడండి లాగౌట్ అయిపోయినట్లుంది, అదే సంగతి. కోడ్ ఎందుకు ఫెయిల్ అయిందో అనుకున్నాను. సరే, మళ్ళీ స్టార్ట్ బిల్డ్ అని ఇచ్చాను, నాకు ఎర్రర్ వచ్చింది కాబట్టి. సో ఎనీవే, పైప్ లైన్ కి వచ్చారంటే మీరు, పైప్ లైన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలా, నాకు బిల్డ్ చేయాలా, తర్వాత ఈ విధంగా. ఓకే, లెట్స్ పుట్ లైక్ దిస్, టెస్ట్ పైప్ లైన్ అని ఇస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే సోర్స్ అడుగుతుంది, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలా అని చెప్పి. సరే, స్పెసిఫై వేర్ యువర్ సోర్స్ ఈజ్ స్టోర్, చూస్ ద ప్రొవైడర్. సో ఏంటంటే మనకి గిట్హబ్ అన్నాను అనుకోండి, సో కనెక్ట్ టు గిట్హబ్ వస్తుంది ఇక్కడ. ఇది ఇస్తాను. ఓకే, మాస్టర్ బ్రాంచ్ రైట్. సో నెక్స్ట్ స్టెప్ అంటాను బిల్డ్ ప్రొవైడర్. ఓకే, చూడండి మీరు బిల్డ్ దేని ద్వారా చేయొచ్చు, జెంకిన్స్ ద్వారా చేయొచ్చు, కోడ్ బిల్డ్. నేను కోడ్ బిల్డ్ సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, సో సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, మై టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఏదైనా న్యూ ప్రాజెక్ట్ అంటాను. ప్రాజెక్ట్ 2, ఆపరేటింగ్ సిస్టమ్, రన్ టైమ్ జావా విచ్ ఈస్ జావా 8 ఇస్తాను. క్యాష్ అంతా అవసరం లేదు, రోల్ నేమ్ ఈస్ ఫైన్. VPC వచ్చి వన్ ఏ, సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ ఇస్తాం.
ఓకే, నెక్స్ట్. Come on. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చింది నెక్స్ట్ బిల్డ్ అనమాట. సో కోడ్ బిల్డ్ ఇచ్చాము. నెక్స్ట్ స్టెప్ అదండి. ఇప్పుడు డిప్లాయ్మెంట్ దేనికి చేయాలా? కంటైనర్ సర్వీసెస్ కా, క్లౌడ్ ఫార్మేషనా, లేకపోతే ఏది కావాలంతా ఇచ్చుకోవచ్చు అనమాట. సో చూస్ హౌ యూ డిప్లాయ్, అంటే ఇన్స్టెన్సెస్ ఎలా డిప్లాయ్ చేయాలా అని చెప్పి. అంటే అంతే కదా, ఇప్పుడు మనం మీరు సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయాలండి. డిప్లాయ్ దేని మీద చేయాలా? డిప్లాయ్ చేయాలంటే మనం ఆబ్వియస్ గా మిషన్స్ మీద చేయాలా, లేకపోతే డాకర్ కంటైనర్స్ మీద. సో క్లౌడ్ ఫార్మేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్ ఫార్మేషన్ సెలెక్ట్ చేస్తే క్రియేటర్ అప్డేట్ న్యూ స్టాక్ డీటెయిల్స్ అని ఇవ్వాలన్నమాట. లేదనుకుంటే మీరు కావాలంటే ఇంటిగ్రేషన్ చూడండి, మీరు చూడాల్సిన ఇంటిగ్రేషన్ అనమాట. సో కోడ్ డిప్లాయ్ వాడతాను. సో కోడ్ డిప్లాయ్ వాడుకొని క్వశ్చన్ 1 నెక్స్ట్ స్టెప్. డిప్లాయ్మెంట్ గ్రూప్ రావట్లేదే, రావాలి ఇక్కడ, సరిగ్గా ఇచ్చినట్లేదండి. అందుకే బెటర్ ఏంటంటే శుభ్రంగా హాయిగా క్లౌడ్ ఫార్మేషన్ తీసుకున్నారంటే మీరు స్టెప్ బై స్టెప్ అని మీద మీరు ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ సోర్స్ తీసుకుంటుంది, తర్వాత బిల్డ్ చేస్తుంది, తర్వాత డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ అప్పుడు అదే EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తుంది, తర్వాత సర్వీస్ రోల్ అంతా మొత్తం చేసి మీకు మొత్తం మీ ప్యాకేజ్ అంతా టెస్ట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తుందండి. అందుకు మీకు ఏంటంటే పైప్ లైన్ చాలా యూజ్ అవుతుంది. పైప్ లైన్ అంటే ఏంటంటే అన్ని కనెక్ట్ చేయడం కాదు, ఇది ఒకటి ద్వారా ఒకటి ఇదే చేస్తుంది అనమాట. అదే ఆటోమేటిక్ గా సోర్స్ నుంచి తీసుకుంటుంది, అదే బిల్డ్ చేస్తుంది, అదే డిప్లాయ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఎందుకు ఫెయిల్ వస్తుందండి? మేబీ బిల్డ్ డస్ నాట్ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్లీజ్ చెక్. నేను చూడాలి ఇది, బట్ మీకు ఏదంటే మీకు ఎలా ఉంటుందో చూపించడం కోసం చేస్తున్నాను. అర్థమవుతుంది కదండి? క్లియరా? డెవలపర్స్ కండి నేను చెప్పేది. సో ఇన్ఫ్రా వాళ్ళకి కాదు, డెవలపర్స్ వాళ్ళకి అర్థమైతే చాలు ఇదేం సంగతి అని చెప్పి. క్లియర్ అండి ఇక్కడ? ఓకే, రైట్. సో డిలీట్ చేస్తాను, అవసరం లేదు ఇంకా. డిలీట్. బట్ మీరు చూసినట్టయితే మోస్ట్ ప్రాజెక్ట్స్ తక్కువ అండి, ఎందుకంటే జెంకిన్స్ అనేది మీ ఎన్వైరన్మెంట్ లో ఉందనుకోండి, జెంకిన్స్ వాడుతున్నారు అనుకోండి, అసలు ఇక్కడ దాకా రారు, ఇవన్నీ వాడరు అనమాట. ఇదేంటంటే మీకు ఒక చాయిస్, ఎవరికి వాళ్ళకి ఎక్లిప్స్ ఉంటుంది, లేకపోతే .NET++ అలవాటు ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఒక దీనికోసం ఉంటుంది అనమాట, యూజ్ చేసుకోవచ్చు, నాకు ఆప్షన్ ఉంది, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ కోడ్ స్టార్ అండి. ఇవన్నీ కలిపి కోడ్ స్టార్ లో వస్తాయి బేసిక్ గా. ఓకే, కోడ్ స్టార్ లెట్స్ యూ టు క్విక్లీ డెవలప్ డిప్లాయ్ అప్లికేషన్ AWS. అంటే ఏంటంటే సేమ్ దానిలాగా అనమాట. మనకు అన్ని ఇక్కడ ఇచ్చి ఉంటాడు, మనం సెలెక్ట్ చేసుకొని మన ఏ అప్లికేషన్ కావాలా, మన ప్రాజెక్ట్ పేరు ఏంటి, సో ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఎక్కడి నుంచి సోర్స్ రిపోజిటరీ కోడ్ కమిట్ లో ఉందా, ఆ తర్వాత బిల్డ్ చేయాలి చూడండి పైప్ లైన్, ఆటోమేటిక్ అదే పైప్ లైన్. అంటే ఇవన్నీ కలిపి మనకి ఒకటే ఇస్తుంది అనమాట. AWS కోడ్ స్టార్ ఏం చేస్తుంది అంటే కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ అన్ని కలిపి ఒక మంచి వ్యూ ఇస్తుంది. సో నీట్ గా చేసుకోవచ్చు దాని నుంచి. ఫైనల్ గా ఎక్స్రే, ఇది నాకు అంత ఐడియా లేదండి, నేను దీంట్లో చూడాలి యాక్చువల్గా. సో డెవలప్ మీకు అర్థం అవుద్దేమో చూడండి. సో ఎక్స్రే మేక్స్ ఈజీ ఫర్ డెవలపర్ టు అనలైజ్ ద బిహేవియర్ ఆఫ్ దర్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ నాకు తెలిసి ఇది మైక్రో సర్వీసెస్ అండి. ట్రేసింగ్, ఎక్సెప్షన్, కలెక్షన్, ప్రొఫైల్ కంపాక్టిబిలిటీస్. సో డీబగింగ్ కోసం వాడుకోవచ్చు, అదొకటే అర్థమైంది నాకు ఇక్కడ పదం. ట్రేసింగ్, సర్వీస్ నాకు అర్థం కాలేదు. సో మీకు అర్థమైతే ఓకేనండి, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఓకే, సో దీస్ ఆర్ ద డెవలపర్ టూల్స్ అండి. మనం యూజ్ చేసే వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, బట్ మీకు తెలిసి ఉండాలి, ఎవరన్నా రేపు పొద్దున మీరు సడన్ గా ఎన్వైరన్మెంట్కి వెళ్ళినప్పుడు కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ అన్నారు అనుకోండి, ట్రిప్ అయిపోకుండా ఓకే ఇది సంగతి అని ఒక ఐడియా లాగా ఉంటుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు టైం సరిపోదు, మనం సాటర్డే సండే లేదు క్లాస్ ఉంది, మండే మార్నింగ్ 9 o'clock మన క్లాసు.
అక్కడ ఏం చేస్తానంటే అక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో అంతా ఏ విధంగా డిప్లాయ్ చేస్తారు, ఏ విధంగా ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంది. నేనేంటంటే షేర్ పాయింట్ అనమాట, షేర్ పాయింట్ అప్లికేషన్ ఒకటి ఉంది. షేర్ పాయింట్ అప్లికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని చెప్పి. సో వేరే టీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా పిలవాలా క్లాస్కి. యాక్చువల్గా ఈ క్లాస్ వినడానికి వాళ్ళకు కూడా మెయిల్ పంపిస్తాను. సో దే కెన్ ఆల్సో పార్టిసిపేట్. వాళ్ళు కూడా లాస్ట్ క్లాస్ చెప్పినట్టు అవుతుంది. ఓకే, క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ సార్. సో ఎనీవే, సో నేను వచ్చి నెక్స్ట్ వీకెండ్ నుంచి అండి, అంటే దట్ మీన్స్ అంటే ఈ వీకెండ్ నెక్స్ట్ 21st మార్నింగ్ 9 o'clock నేను ఏంటంటే ఒక డెవాప్స్ స్టార్ట్ చేస్తున్నాను, మీకు పంపిస్తాను. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. చలో, సో డౌట్స్ ఉండండి, లేని వాళ్ళు యూ కెన్ లీవ్ ఫర్ ద డే. డెవాప్స్ కోర్స్ అండి మీరు ఫుల్? ఏమండి, డెవాప్స్ ఫుల్ కోర్స్ చెప్తున్నారు మీరు? అవునండి, అది మీకు ఎలా ఏదంటే కరికులం వచ్చి మనకి సో కరికులం ఇదనమాట డెవాప్స్ ట్రైనింగ్. ఫస్ట్ ఏంటంటే ఓవర్ వ్యూ అబౌట్ అజ్యూర్, కూడా కొంచెం లిటిల్ బిట్ ఓవర్ వ్యూ. ఆ తర్వాతనే ఫస్ట్ గిట్ మాట్లాడుకుంటాం అంతా, గిట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత వర్షన్ కంట్రోల్, ఆ తర్వాత డాకర్స్కి వస్తాం. డాకర్ కంటైనర్ ఇది ఎలా ఉంటుంది ఏం సంగతి అని చెప్పి. ఎందుకంటే మీకు ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఎక్కడ చూసినా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వచ్చిందండి, కాబట్టి ఖచ్చితంగా తెలిసి ఉండాలా. దాని తర్వాత ఏంటంటే టెరాఫామ్ ఇంకా డీప్గా మాట్లాడతాం. మనం ఏంటంటే ఓవర్ వ్యూ ఇచ్చాను, టెరాఫామ్ ఇంకా లోపల మాట్లాడతాం. ఆ తర్వాత యాన్సిబుల్. యాక్చువల్గా ఇక్కడ కింద పపెట్ ఉందండి, ఇది ఓల్డ్ ఫైల్ లాగా ఉంది, కింద పపెట్ కూడా ఉంది. ఆ తర్వాత వచ్చి జెంకిన్స్. మొత్తం 7 మాడ్యూల్స్ వస్తాయి మనకి. ఓకే, అది ప్లాన్. ఓకే, సో మీకు పంపిస్తాను, డీటెయిల్స్ పంపిస్తాను. హూఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. యా, ఓకే అండి. చలో గైస్, సీ యూ దెన్, సీ యూ ఆన్ మండే. బాయ్.